హాయ్ ఫ్రెండ్, చికెన్ కర్రీ వండుకుందాం. ఉల్లిపాయలు, అల్లం పేస్టు, తగినంత పసుపు, తగినంత సాల్ట్, బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్. చికెన్ వేసుకుందాం. బాగా మగ్గబెడదాం. వాటర్ వచ్చే వరకు బాగా మగ్గబెడదాం. మూత పెట్టుకుని చికెన్ మగ్గిందలో చూద్దాం. అదిగో చికెన్లో వాటర్ అంతా వచ్చేసి చికెన్ ముక్కలు మగ్గిని. మనం కారం పోసుకుందాం. కారం వేసుకుని కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని వాటర్ పోసుకుందాం. ఈ ఫ్లేవర్ అంతా, కొత్తిమీర ఫ్లేవర్ అంతా ముక్కకు పడద్ది. దీంట్లో కొంచెం వేసుకుందాం. ఫ్రెండ్స్, చికెను ఇలా కూడా దింపేసుకోవచ్చు. చిన్న మంట, వాటర్ పోయకుండా చిన్న మంట మీద మూత పెట్టుకుని మగ్గబెట్టేసుకుని మసాలా వేసుకుని దింపేసుకోవడం, వాటర్ పోయక్కర్లేకుండా. కానీ నేను వాటర్ పోస్తున్నాను ఎందుకంటే గారెలు ఉన్నాయి కదా, గారెలోను ఊరుపు నంచుకుంటారు, అందుకని వాటర్ పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గింది. వాటర్ పోసుకుందాం. వాటర్ పోసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. కొత్త కారం కదా, చాలా రంగు ఎర్రగా రంగు చిందిరించేస్తుంది. ఎంత బాగుంది చూడటానికి, ఇంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. దగ్గరికి ఎగరబెట్టాక మసాలా వేసుకుని దింపుకుందాం. నూరుకునే మసాలా, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, కర్రీ కలుపుకుందాం. కర్రీ కలిపేసాను. పైన కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. ఆంధ్ర చికెన్ కర్రీ, మా ఆంధ్ర చికెన్ కర్రీ లాగే వండుకుంటాం మా ఆంధ్రాలోను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, మిత్రమా. అప్పుడే నూనె తేరిపోతుంది, మసాలా వేసాను కదా. చూసారా, నూనె తేరిపోయింది. ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ. ఇంకా బిర్యానీ చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ చేస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర చికెన్ కర్రీ రెడీ.